హలో అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఇది సండే వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్‌లో నేను సండే రోజు ఎలా స్పెండ్ చేశాను అండ్ వెయిట్ గెయిన్ అవ్వటానికి రీజన్స్ ఏముంటాయి? వాటిని మనం ఎలా ఓవర్‌కమ్ అవ్వచ్చు అనేది ఈ వ్లాగ్‌లో చూద్దాం మనం. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నాకు సండే అంటే గుర్తొచ్చేది ఫస్ట్ చపాతీ అండి. నాకు చపాతీ అంటే చాలా ఇష్టం. ఈవెన్ ప్రెగ్నెన్సీ టైమ్స్‌లో గూడా ప్రతిరోజు చపాతీ తినడానికి ఇష్టపడేదాన్ని. బట్ మా హస్బెండ్‌కి పెద్దగా ఇష్టం లేదు. తను రైస్ తినడానికి ఇష్టపడతారు. నేను ఎంత ఓపిక లేకపోయినా గానీ కూర్చొని చపాతీని కలుపుకోవడానికి, చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తాననమాట. నేను అంతకుముందు ఇంట్లో చేసిన మల్టీమిల్లెట్ చపాతీ పిండి అయిపోయిందండి. ఇప్పుడు నాకు కొంచెం టైం లేదని చెప్పేసి బయట మల్టీగ్రెయిన్ చపాతీ తెప్పించాననమాట. ఈ మధ్య కొత్తగా ఆర్గానిక్‌లో ఓన్లీ మిల్లెట్స్ తోటి చపాతీ పిండి చేశారు అని చెప్తే అక్కడ తీసుకున్నాను. చాలా హార్డ్‌గా వచ్చినాయండి చపాతీలు. మనం ఇంట్లో చేసుకుంటే చాలా సాఫ్ట్‌గా అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటది. అండ్ చపాతీలోకి ఆలు కుర్మా బావుంటుంది అనిపిచ్చింది. ఈ కాంబినేషన్ నాకు చాలా ఇష్టమండి. చపాతీ విత్ ఆలు కుర్మా గానీ, లేదా చికెన్ కర్రీ గానీ అలా ఇష్టం. ప్రతి సండే గూడా నాన్ వెజ్ తెచ్చుకోవడానికి అంత ష్యూర్‌గా ఏమి ఉండము. ఈరోజు అయాన్ లేడు. వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాడు గాబట్టి, చపాతీ విత్ ఆలు కర్రీతో సెట్ చేద్దాం అనుకున్నాను. కర్రీ గూడా చాలా సింపుల్‌గా చేస్తామండి. ఈరోజు వంటలో మా హస్బెండ్ గూడా హెల్ప్ చేస్తున్నారనమాట. ఈ మధ్య కాలంలో మా హస్బెండ్ బాగా ఇంట్లో హెల్ప్ చేస్తున్నారండి. అన్ని పనులు ముందుగానే చేస్తున్నారు. అంతకుముందు కూరగాయలు గానీ, ఏవైనా అయిపోయాక గూడా 1, 2 సార్లు చెప్తే గానీ తెచ్చేవాళ్ళు గాదు. కానీ ఈ మధ్య కొంచెం నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అర్థం చేసుకుంటున్నారనమాట. అడగకుండానే కూరగాయలు తేవడం. అండ్ మున్సిపాలిటీ వాటర్ వస్తాయి కదా! మనం డ్రింకింగ్ వాటర్‌కి మేము ఆ వాటరే యూజ్ చేస్తాము. అవి హీట్ చేసి చల్లారిన తర్వాత తాగుతాం కుండలో పోసుకొని. సో, వాటర్ పట్టడమని, ఎప్పుడైనా గానీ బెడ్‌షీట్స్ ఫోల్డ్ చేయటం, లేదా అయాన్‌కి ఫుడ్ తినిపించడం ఇలాంటి వాటిలో బాగా హెల్ప్ చేస్తున్నారు. నాకైతే ఈ చేంజ్‌కి చాలా హ్యాపీ అనిపించిందండి. అంతే గదా! ఈ రోజుల్లో ఉమెన్ వర్క్ చేసినా గానీ ఇంట్లో పనులన్నీ ఉమెన్ మీదే పడేస్తారండి. ఉమెన్ వర్కింగ్ మామ్ అయినా, వర్కింగ్ మామ్ కాకపోయినా ఇంటి పని మాత్రం ఆడవాళ్ళే చేయాలి అన్నట్లుగా ఉంటుంటారు చాలామంది. బట్ మా హస్బెండ్‌లో ఈ చేంజ్ వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆలు కుర్మా నేనైతే ఎలా చేస్తామంటే మేము ఫస్ట్ ఆయిల్‌లో ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని, దాంట్లో కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. తర్వాత దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత అవి బాగా మగ్గిన తర్వాత పచ్చి వాసన పోయిన తర్వాత టమాటా వేస్తాము. టమాటా కూడా కొంచెం మగ్గిన తర్వాత ఆలు వేసేసి మంచిగా కొంచెం సేపు మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, మసాలాలు వేసుకోవడమే అంతేనండి. అండ్ కొంచెం కుర్మాలాగా చేసుకుందాం అనుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. ఆయిల్ తక్కువ వేస్తే అడుగంటుకుంటది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలనమాట. అండ్ వెయిట్ గెయిన్ అవ్వటానికి రీజన్స్ ఏముంటాయి వాటి గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం గదా! ఫస్ట్ అయితే పూర్ డైట్ చాయిసెస్ అండి. మనం తీసుకునే ఫుడ్‌లో మనం ఎటువంటి చాయిసెస్ తీసుకుంటున్నాము, ఎటువంటి ఫుడ్స్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము అనే దాన్ని బట్టి గూడా మన వెయిట్ గెయిన్ అనేది ఆధారపడి ఉంటది. కొంతమంది తక్కువ తింటున్నాము అనుకుంటారు. బట్ ఆ తినే తక్కువలోనే నువ్వు హై క్యాలరీ ఫుడ్స్ గానీ, స్వీట్స్ గానీ, షుగరీ డ్రింక్స్ గానీ తీసుకున్నావంటే ఒక చిన్న స్వీట్‌లో గూడా 200 క్యాలరీస్ ఉంటాయి. ఒక పెద్ద బౌల్ రైస్‌లో గూడా 200 క్యాలరీస్ ఉంటాయి. ఏది తింటే మీకు కడుపు నిండుతుంది? చిన్న స్వీట్ తింటే కడుపు నిండుతుందా? రైస్ తింటే కడుపు నిండుతుందా? సో, అక్కడ గూడా ఫుడ్ చాయిసెస్‌ని బట్టి మనం వెయిట్ గెయిన్ అనేది అవుతామనమాట. చక్కగా నువ్వు రైస్ బాగా ఎక్కువ కర్రీ అండ్ ప్రోటీను అండ్ కొంచెం ఫైబర్ కోసం వెజిటబుల్స్ తినున్నట్లయితే నీకు మళ్ళీ ఆకలేయదు. సాయంత్రం దాకా ఆఫ్టర్‌నూన్ నువ్వు రైస్ తీసుకున్నట్లయితే. ఎనర్జీ లెవెల్స్ గూడా మంచిగుంటాయి. అదే 200 క్యాలరీస్‌కి నువ్వు ఒక చిన్న స్వీట్ తీసుకున్నామనుకో నీకు కడుపు నిండదు. బట్ ష సాటిస్ఫై అయితే అవుతావు. ఎందుకంటే ఆ స్వీట్ వల్ల. బట్ ఇంకా తినాలనిపిస్తది. ఒక చిన్న స్వీట్‌ని తిని ఆగలేం గదా! సో, వన్స్ ఇన్ ఎ వైల్ ఎప్పుడైనా చీట్ మీల్ చేయాలి గానీ, రెగ్యులర్‌గా మన షుగరీ డ్రింక్స్ గానీ, లేదా సోడాస్ గానీ, బయట కూల్ డ్రింక్స్ అమ్ముతుంటారు గదా! అవి సెలెక్ట్ చేసుకున్నాము అంటే హై క్యాలరీస్ ఉంటాయి. బట్ వాటి వల్ల మనకి స్టమక్ నిండదు అండ్ త్వరగా ఆకలేస్తది. మళ్ళీ ఫుడ్ తినాల్సొస్తది. సో, ఫస్ట్ మన డైట్ మీద ఆధారపడి ఉంటది మన వెయిట్ గెయిన్ అనేది. అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతామన్నది మనందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో మనందరం ఏంటి కూర్చొని చేసే వర్క్స్ వంటగదిలో కూడా మనం పెద్దగా కష్టపడకుండా త్వరగా వంట అయిపోయేలాగే ఉంటాయి మన వంటలు గానీ, మన ఇంటి పనులు గానీ అన్నీ. పెద్ద ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. ఒకప్పుడు
ప్రతిదీ చేత్తో దంచడము లేదా నూరడము, ప్రతిదానికి వాటర్ మొయ్యడము అలాంటి పనులు ఉండేవి. ఇప్పుడు అవేం పనులు ఉండట్లేదు కాబట్టి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది కాబట్టి వాటి వల్ల కూడా వెయిట్ గెయిన్ అనేది అవుతారు. అండ్ ఆల్సో ఓవర్ ఈటింగ్ అండ్ ఎమోషనల్ ఈటింగ్ అండి. కొంతమంది నాలాంటి వాళ్ళు, నేను అలానే చేస్తాను. ఏదైనా బోర్ కొట్టినా కానీ లేదా స్ట్రెస్ ఎక్కువైనా లేదా ఎమోషనల్గా ఇంట్లో ఏదైనా గొడవ అయ్యింది లేదా మనం ఎవరితోనైనా ఇష్యూ వచ్చింది, ఆ ఎమోషన్స్ని క్యారీ చేయడానికి కూడా ఫుడ్ని రీప్లేస్ చేస్తామన్నమాట. అండ్ ఒక్కొక్కసారి ఫ్రీక్వెంట్గా స్నాక్స్ టేస్ట్ని వేరు వేరే టేస్ట్ని ఆస్వాదించాలనుకోవడం, అండ్ ఆకలి కాకపోయినా కానీ టైం అయింది కదా అని తినేయడం, ఆకలి కాకపోయినా కానీ ఖాళీగా ఉన్నాం కదా బోర్ కొడుతుందని చెప్పి తినడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారు. అండ్ చాలామందికి ఈ రోజుల్లో సరైన ఫుడ్ తినక, సరైన స్ట్రెంత్ లేక, ఇమ్యూనిటీ అనేది సరిగా లేక హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చి పీసీఓడి వల్ల కానీ హైపోథైరాయిడిజం వల్ల మెయిన్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది సరిగా లేక దానివల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారు. అండ్ కొంతమంది ఉమెన్ని మనం గమనించినట్లయితే ప్రెగ్నెన్సీస్ అప్పుడు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఎక్కువై వెయిట్ గెయిన్ అవుతారు. అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కొంచెం ఏజ్డ్గా కనిపించడానికి రీజన్ అదైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెనోపాజ్ స్టేజెస్ అండి. మెనోపాజ్ స్టేజ్లో కూడా వెయిట్ గెయిన్ అవుతారు. ఎందుకంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అని చాలా పెరుగుతాయి కదా, లేడీస్ చాలా సఫర్ అవుతారు ఆ టైంలో. అండ్ ఆల్సో ల్యాక్ ఆఫ్ స్లీప్. ఈ రోజుల్లో మనం నిద్రని చాలా నెగ్లెక్ట్ చేస్తామండి. ఫోన్స్ రావటం వల్ల అయితేనేమి, అండ్ థాట్స్ని ఆర్గనైజ్డ్గా పెట్టుకోలేక సరిగ్గా నిద్రపోకపోవడం, నిద్ర లేచిన మధ్యలో కూడా ఫోన్లు యూస్ చేయడం, ఫోన్ యూస్ చేస్తూ అంతే టైం వేస్ట్ చేసేసి సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారు. ఆల్సో స్ట్రెస్ అండ్ కార్టిజాల్ లెవెల్స్. మనకి ఎప్పుడైతే స్ట్రెస్ పెరుగుతుందో మన కార్టిజాల్ లెవెల్స్ అనేవి పెరిగి మన ఫ్యాట్ అనేది ఎక్కువ స్టోర్ అయ్యిద్ది. సో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని గడపడానికి ట్రై చేద్దాం. అండ్ నేను చెప్పట్లేదు అందరి లైఫ్లో ప్రశాంతంగా ఉందాము, అసలు ఏ స్ట్రెస్ పెట్టుకోకుండా ఉందాము అని. ఎందుకంటే అది ఇంపాసిబుల్. స్ట్రెస్ ఉంటుంది, బట్ దాన్ని మనం ఎలా కోపప్ చేస్తున్నాము, మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాము అనేది మన స్ట్రెంత్ మీద ఆధారపడి ఉంటుంది. ఆల్సో మెడికేషన్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారండి. కొంతమంది బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేస్తుంటారు. కొంతమంది హెల్త్ సరిగ్గా లేక ఈ రోజుల్లో డిప్రెషన్ కోసం యాంటీ డిప్రెసెంట్స్ వాడే వాళ్ళు ఉన్నారు. అండ్ స్టెరాయిడ్స్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి స్టెరాయిడ్స్ యూజ్ చేస్తారు. మీరేం తినకపోయినా కానీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్సో మనకి ఏజ్ పెరిగే కొద్దీ మన మెటబాలిజం అనేది తగ్గుతూ ఉంటుంది. దానివల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారు. అండ్ కొంతమంది ఎక్కువగా ఫుడ్ని తినడం కంటే కూడా జ్యూసెస్ తాగడం, డ్రై ఫ్రూట్ జ్యూస్లో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకొని అలా తాగడం. అలాంటప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైనా పోర్షన్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి. మనం ఎప్పుడైతే పోర్షన్స్ కంట్రోల్లో ఉంచుకోమో మనం తీసుకునే క్యాలరీస్ అనేవి పెరిగిపోతాయి. సో దట్ వెయిట్ గెయిన్ అవుతారు ఈజీగా. అండ్ మెడికల్ కండిషన్స్ అండి. ఎప్పుడైనా నీకు ఏదైనా హెల్త్ బాగలేదు అని అంటే మనం ఎప్పుడైతే ట్యాబ్లెట్స్ మీద ఆధారపడుతున్నామో మన మైండ్ కానీ మన బాడీ కానీ మన కంట్రోల్లో ఉండదు. ఆ డ్రౌజీనెస్ వల్ల కానీ ఆ ట్యాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానీ చాలా వెయిట్ గెయిన్ అవుతారు. అండ్ వెయిట్ గెయిన్ అవ్వడానికి వీటిలో ఏదో ఒక రీజన్ అయి ఉంటుంది. బట్ మనం వాటిని ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు అంటే మెయిన్గా మంచిగా నిద్రపోవడం, స్ట్రెస్ని తగ్గించుకోవడం, ప్రతిరోజు ఒక టైం పెట్టుకొని ఈ టైం కల్లా ఈ వర్క్ చేసుకోవడం, ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా ప్రొడక్టివ్గా ప్లాన్ చేసుకున్నాము అని అంటే అప్పుడు ఫుడ్ని కరెక్ట్గా ముందుగానే మీల్ ప్రిపేర్ చేసుకోవటం ఇలాంటివి చేయటం వల్ల మనకి అవుట్ సైడ్ ఫుడ్ తినటము అవాయిడ్ చేస్తాము. ప్రతిదీ ఇంట్లో తినడం వల్ల కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు, అండ్ మన వెయిట్ మన చేతుల్లో ఉంటుంది. సో వెయిట్ గెయిన్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనేది చూసాం కదా. మనం వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అంటే ఫస్ట్ థింగ్ మనం ఏమనుకున్నాం, డైట్ సరిగ్గా చూస్ చేసుకోవడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతాము అనుకున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే కార్బ్స్ని లిమిటెడ్గా తీసుకొని, కార్బ్స్ ఎంతైతే తీసుకున్నామో అంతే ప్రోటీన్ తీసుకోవడం, కార్బ్స్ ఎంతైతే తీసుకున్నామో దానికి 2 రెట్లు ఫైబర్ తీసుకోవాలి. అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తీసుకునే మీల్ ప్లేట్లో 1 కప్పు కార్బ్స్ తీసుకున్నావంటే 2 కప్స్ వెజిటేబుల్స్ ఉండాలి. ఆ 2 కప్స్ ఎలా తీసుకోవచ్చు, 1 కప్పు కీరా క్యారెట్ సలాడ్ లాగా తీసుకుంటే ఇంకో కప్పు కర్రీస్ ఉండేలాగా, అండ్ ప్రోటీన్ అలా అనమాట. అండ్ మంచిగా నిద్రపోతే వెయిట్ మన కంట్రోల్లో ఉంటుంది అని మనకు అర్థమైంది. అండ్ మంచి నీళ్ళు సరిగ్గా తాగడం, అట్లీస్ట్ 2 to 3 లీటర్స్ తాగాలి. అండ్ ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే 3 లీటర్స్ వాటర్ కంపల్సరీగా తాగాలి. అండ్ మనకేమనిపిస్తుంది అంటే ఇవన్నీ మనకు తెలిసినయే కదా, చాలా సింపుల్ కదా అనిపిస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంప్లిమెంటేషన్ చాలా డిఫికల్ట్ కూడా అనిపిస్తుంది కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి. అండ్ కంట్రోల్ పోర్షన్ సైజెస్. ఎప్పుడైనా మన ఫుడ్ ఎలా పడితే అలా తినడం కాకుండా మైండ్ఫుల్గా చూస్ చేసుకొని చిన్నగా నములుకుంటూ తిని, అండ్ ఫుడ్ తినేటప్పుడు కూడా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఎక్కువ టీవీ కానీ మొబైల్ కానీ చూసుకుంటూ తిన్నామంటే మనం తినే ఫుడ్ని ఆస్వాదించలేము. సో
మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో ప్రతిదాన్ని ఆస్వాదిస్తూ తినడం వల్ల కూడా కొంచెం మైండ్‌ఫుల్‌గా తింటాము. అండ్ మీల్స్‌ని ముందుగానే ప్లాన్ చేసుకున్నాము అనంటే అన్‌హెల్తీ ఫుడ్ చాయిసెస్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ పోర్షన్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. అండ్ స్ట్రెస్‌ని మేనేజ్ చేసుకోవడానికి ఏం చేయొచ్చు మనం? స్ట్రెస్ వల్ల ఎమోషనల్ ఈటింగ్ అనేది జరుగుతుంది. సో, స్ట్రెస్‌ని తగ్గించుకోవడానికి హ్మ్. ప్రతిరోజు మనకున్న బిజీ లైఫ్‌లో స్ట్రెస్ అనేది కామన్‌గా ఉంటుంది. కాబట్టి అట్‌లీస్ట్ ఒక 5-10 మినిట్స్ అయినా మెడిటేషన్ చేయటం, లేదా ప్రాణాయామం చేయటం, లేదా డీప్ బ్రీత్స్ తీసుకోవడం, అలాంటివి చేయడం వల్ల స్ట్రెస్‌ని తగ్గించుకోవచ్చు. అండ్ మెయిన్‌గా మన వెయిట్ మన కంట్రోల్‌లో ఉండాలన్నా, మన హెల్త్ మన కంట్రోల్‌లో ఉండాలన్నా, మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ వచ్చేసి బయట ఫుడ్ మానేయడం, షుగర్స్‌ని కట్ డౌన్ చేయడం అండ్ అన్నెసెసరీ క్యాలరీస్‌ని అవాయిడ్ చేయడం. ఆల్సో ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్‌ని అవాయిడ్ చేయడం వల్ల మన వెయిట్ మన కంట్రోల్‌లో ఉంటది. మన హెల్త్ మన కంట్రోల్‌లో ఉంటది. దయచేసి చిప్స్ అని, లేస్ అని బయట ఫుడ్ తినొద్దు. బయట ఫుడ్ కొనుక్కోవద్దు. మీరు ఏది తినాలనున్నా, ఈవెన్ స్వీట్ తినాలనున్నా ఇంట్లోనే మీ చేతులతో మీరే చేసుకొని తినేదానికి ట్రై చేయండి. ఎప్పుడైతే బయట బల్క్ క్వాంటిటీస్‌లో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారో దాంట్లో క్వాలిటీ అనేది తగ్గిపోయిద్దనమాట. ఎంత అన్‌హైజినిక్‌గా చేస్తారు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. మనం ఇంట్లో కొంచెం కొంచెం కూరలు చేసుకోవడానికే ఇంత టైర్డ్‌గా ఫీల్ అవుతున్నాము అనంటే, బయట వేరే ఎవరో తినేదానికి వాళ్ళు తయారు చేస్తారు. వాళ్ళు తినేదానికి వాళ్ళు వండుకోరు. అండ్ ఆల్సో ఎప్పుడైతే బయట వ్యాపార పరంగా లాభం కోసం చేస్తున్నారో, దాంట్లో మనం క్వాలిటీ అనేది ఎలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, దయచేసి ఔట్ సైడ్ ఫుడ్‌ని కట్ ఔట్ చేయండి. మన హెల్త్ మన చేతుల్లో ఉంటది. అండ్ వన్ మోర్ థింగ్, మూవ్ మోర్. మన బాడీని మనం మూవ్ చేయాలి. మనం అట్‌లీస్ట్ కనీసం 8,000-10,000 స్టెప్స్ అయినా తీసుకునేదానికి ట్రై చేయండి. ఎలివేటర్ యూజ్ చేసే బదులు స్టేర్స్‌ని తీసుకోండి. మెట్లెక్కండి. అండ్ వాక్ చేయండి. అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా డైలీ వాక్ చేయడానికి అలవాటు పడండి. సో దట్ మన కాళ్ళు గట్టిపడతాయి. అంతేగాని మాకు ఆ పెయిన్స్, ఈ పెయిన్స్ వస్తున్నాయని నువ్వేం చేయకుండా అలానే ఉండిపోయావంటే ఒక ఏజ్ వచ్చాక ఇంక అసలు చాలా ఇబ్బంది అయ్యిద్ది. అండ్ ఎప్పుడైతే నువ్వు మంచిగా బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటూ మంచిగా ఎక్సర్సైజ్ చేసుకున్నావో నీ హెల్త్ నీ చేతుల్లో ఉంటది. అండ్ నిద్రని నెగ్లెక్ట్ చేయొద్దు. చాలామంది ఈ రోజుల్లో నిద్ర వచ్చినప్పుడు పోదాంలే అని సరైన టైంకి నిద్రపోకుండా ఎలా పడితే అలా రోజుని ప్లాన్ చేసుకోవద్దు. నువ్వు ఎంత మంచిగా అయితే నిద్రపోతావో అంత మంచిగా నీ డే అనేది ప్రొడక్టివ్‌గా నువ్వు యూజ్ చేసుకోగలుగుతావు. నువ్వు ఎప్పుడైతే నైట్ సరిగ్గా నిద్రపోవో పగలంతా నీకు చిరాకుగా ఉండడం, నిద్ర వస్తున్నట్టు ఉండడం, అలసటగా ఉండటం అనేది మీరు గమనించే ఉంటారు. సో, దయచేసి నిద్రని అట్‌లీస్ట్ 6-8 అవర్స్ నిద్రపోండి. అది కూడా డీప్ స్లీప్ 6-8 అవర్స్ కన్ఫర్మ్‌గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు నాలాగా ఎవరైనా ఎర్లీ మార్నింగ్ ఎర్లీగా 5-5:30 కల్లా లేచే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే క్యారేజెస్ కోసం అట్లా ఆఫ్టర్నూన్ ఆ నిద్రని రీప్లేస్ చేయండి. నేనైతే నైట్ కంపల్సరీగా 6-7 అవర్స్ స్లీప్ ఉండేలాగా చూసుకుంటాను. అలా నైట్ ఆ నిద్ర మొత్తం ఒక 9 అవర్స్ టు 8 అవర్స్ లేదు అనంటే ఆఫ్టర్నూన్ ఒక 2 అవర్స్ నిద్రపోతాను. సో, మనం ఎప్పుడైతే ఫోన్ గానీ ఇలాంటి డిస్ట్రాక్షన్స్ మన లైఫ్‌లో మనం తగ్గించుకున్నామో మనకి టైం అనేది మిగులుతుంది. అండ్ ఎక్స్‌క్యూజెస్ చెప్పుకోవద్దు మీకు మీరే. నేను చేయలేకపోతున్నాను, నాకు టైం లేదు అని. నువ్వు కొంచెం ఎర్లీగా లేచావు అంటే నీకు ప్రతిదానికి టైం ఉంటుంది. అండ్ సండే రోజు వ్లాగ్ అని చెప్పాను కదా! చపాతీ అండ్ ఆలు కుర్మా ఇలా చేసాం మేము. అండ్ కొంచెం రత్నదీప్‌కి వెళ్తున్నాం అనమాట సరుకులు తీసుకోవడానికి. అండ్ ఇంట్లో సరుకులండి నెలకు ఒకసారి తీసుకుందాం అనుకుంటాం కానీ మాకైతే అసలు సరిపోవండి. మధ్యలో అయిపోతూనే ఉంటాయి. మళ్ళీ మళ్ళీ వెళ్ళి తీసుకోవాల్సి వస్తూనే ఉంటది. అండ్ నేను మీతో చెప్పాను కదా! ఇక్కడ రత్నదీప్‌లో అయితే మనకి రాగి రవ్వ, జొన్న రవ్వ ఇలాంటివన్నీ ఉంటాయి అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఇడ్లీ రవ్వతో పాటు రాగి రవ్వ కూడా ఉందండి. అంటే మనం ఇడ్లీ రవ్వని ఎలా అయితే నానబెట్టి ఇడ్లీ పిండికి అదే బ్యాటర్‌లో వేసుకొని కలుపుకుంటున్నామో అలానే రాగి రవ్వ కూడా వేసుకోవచ్చు. నేను మెయిన్‌గా రత్నదీప్‌కొచ్చేది ఇలాంటి వాటి కోసమేనండి. ఇక్కడ జొన్న రవ్వ, సజ్జ రవ్వ అండ్ రాగి రవ్వ వీటితో మనం ఉప్మాలు చేసుకోవచ్చు. అండ్ ఇంకా సన్నగా కట్ చేసి ఇడ్లీలోకి పనికొచ్చేలాగా గూడా దొరుకుతాయి. అండ్ గోధుమలు గానీ, మీకు మిల్లెట్స్ ఏది కావాలన్నా అన్ని రవ్వలు, అన్ని కట్ సైజెస్ కూడా ఉంటాయండి. బాగా సన్నగా కట్ చేసి ఇడ్లీ రవ్వగా కూడా యూజ్ చేసుకునేలాగా ఉంటాయి అన్ని మిల్లెట్స్. అండ్ మీడియంగా కట్ చేసి వాటిని మనం ఉప్మా చేసుకునేలాగా, కిచిడీ చేసుకునేలాగా కూడా ఉంటాయి. అండ్ మెయిన్‌గా మిల్లెట్స్ కోసమే నేను వస్తాను అక్కడికి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వ్లాగ్. హోప్ యూ లైక్ ఇట్. బై.